ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. పార్టీల మధ్య పొత్తుల అంశాన్ని తేల్చేందుకు ప్రధాన పార్టీల అధినేతలు దూకుడు పెంచారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యేందుకు అస్థినాకు వెళుతున్నట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 2:20 గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి ఢిల్లీ చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇవాళ రాత్రి కానీ గురువారం కానీ ఆయన అమిత్ షాతో సమావేశమవుతారని తెలుస్తుంది. భేటీ అనంతరం గురువారం సాయంత్రం ఢిల్లీ నుంచి చంద్రబాబు తిరుగు పయనమవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు అమిత్ షాతో భేటీ కానుండడం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖాయం కాగా బీజేపీ సైతం ఈ కూటమితో కలిసే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంది. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ జనసేన బీజేపీ 3 కలిసి ఏపీలో కూటమిగా ఏర్పడి ఎన్నికలకు వెళ్లాయి. ఇప్పుడు ఎన్నికలకు మరికొన్ని నెలల సమయమే మిగిలి ఉండడంతో పొత్తుల అంశాన్ని తేల్చాలని భావిస్తున్నారట. చంద్రబాబు ఢిల్లీ టూరులో ఈ పొత్తుల అంశం దాదాపు ఫైనల్ అవుతుందని సమాచారం. అమిత్ షాతో చంద్రబాబు భేటీ అనంతరం పొత్తులపై ఓ క్లారిటీ రానుంది. ఎన్డీఏ పేరుతోనే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ పట్టుబట్టే అవకాశం ఉంది. మరో 2 రోజులలో బీజేపీ జనసేన టీడీపీ పార్టీల పొత్తుపై క్లారిటీ రానుంది. ఒకవేళ 3 పార్టీల మధ్య పొత్తు కుదిరితే సీట్ల సర్దుబాటు అంశంపై దృష్టి సారిస్తారు. వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికలకు సమాయత్తం అవ్వాలని భావిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తుండటంతో ఈ నెలాఖరులోపే ఎన్డీఏ అభ్యర్థులను ప్రకటించి అసెంబ్లీ ఎన్నికలలో గెలిచేందుకు వ్యూహాలు రచించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. పార్టీల మధ్య పొత్తుల అంశాన్ని తేల్చేందుకు ప్రధాన పార్టీల అధినేతలు దూకుడు పెంచారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి కాంతి లైవ్ లో అందిస్తారు. కాంతి, నేడు చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కేవలం పొత్తులకు సంబంధించినటువంటి అంశాన్ని ఖరారు చేసుకోవడానికైనా ఇంకేమైనా మతలబు ఉందా ఈ టూర్లో? సాయి, ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు రోజుకొక రకంగా మారుతూ ఉన్నాయి. ఇప్పటికే పొత్తులో ఉన్నటువంటి జనసేన టీడీపీ అభ్యర్థుల ఎంపికను ఒకవైపు చేస్తూ మరొక వైపు బీజేపీతో పొత్తు విషయంలో ఇంకా క్లారిటీ అనేది ఇవ్వకపోవడంతో ఖచ్చితంగా 3 పార్టీలు కలిసి వెళ్లే ఆలోచనలో ఉన్నాయి. అయితే బీజేపీ నుంచి ఇప్పటివరకు పొత్తుకు సంబంధించి ఎటువంటి పిలుపు రాకపోవడంతో టీడీపీ జనసేన కలిసి వెళ్తున్నప్పటికీ కూడా బీజేపీ పొత్తు అంశం ఏదైతే ఉందో దానిపైన స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు చంద్రబాబు నాయుడు టూర్ ఏదైతే ఉందో దాన్ని ప్రాధాన్యత సంతరించుకుంది. టూర్ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం బీజేపీతో పొత్తుతోటి చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికలకు వెళ్తారు అనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే ఇప్పటికే చెప్పారు. అయితే ఈ టూర్ కి సంబంధించి ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. నిన్న సాయంత్రమే. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ వెళ్తున్నారు. అయితే అక్కడ ఈ రోజు రాత్రికి కానీ రేపు కానీ బీజేపీ పెద్దలతోటి భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే కొంతమంది సీనియర్ నాయకులకి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ ఇప్పటికే ఖరారైనట్టుగా మనకున్న సమాచారం మీద తెలుస్తోంది. అయితే ఈ భేటీతోటి చంద్రబాబు నాయుడు భేటీ అనంతరం 10వ తేదీ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీలకు సంబంధించినటువంటి అధినాయకులు బీజేపీ పెద్దలతో జరిపిన చర్చల అనంతరం ఒక 3 రోజుల్లో బీజేపీతో పొత్తులో వెళ్లే అంశం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే జనసేన బీజేపీ మేము కలిసే ఉన్నాము అని చెప్పి రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకులు చెప్తూ ఉన్నారు. ఇక బీజేపీతో కూడా పొత్తులో ఉన్నట్లయితే 3 పార్టీలు కలిసి ముందుకు వెళ్లే అంశానికి అలాగే సీట్ల సర్దుబాటు విషయంలో కూడా ఒక క్లారిటీ వస్తోంది. అయితే నాయకులకి సంబంధించి ఇప్పటికే ఒక స్పష్టమైన దిశా నిర్దేశాలు అయితే చేయడం జరిగింది. పొత్తు అనే విషయం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా వెళ్లాలని. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ అనేది ఒక ప్రాధాన్యతను సంతరించుకుంది. రైట్, థ్యాంక్ యూ కాంతి.